హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటుల మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మ దేవా యేసయ్య, నీ గొప్ప కృపా, కాపుదల, భద్రత తండ్రి యేసయ్య, ఈ విధంగా మరొక వారాన్ని మాకు అనుగ్రహించి నీ యొక్క వాక్యం ద్వారా నాతో, మాతో, మా అందరితో మాట్లాడాలని నువ్వు ఆశిస్తున్నావయ్యా. ప్రభు, ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో సర్వశక్తి మంత్ర యేసయ్య, ప్రతి ఒక్కరిని తండ్రి యేసయ్య నీ వెలుగును, నీ యొక్క సన్నిధి అనుభవించే రీతిగా తండ్రి కార్యం జరిగించండి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని దేవా నీ నామాన్ని మహిమపరచుకోనండి. నువ్వే తోడేంటి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశంగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మరొకసారి చదువుదామంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశము మన విశ్వాసము పరీక్షింపబడుతుంది. మన విశ్వాసము పరీక్షింపబడుతుంది. చూడండి, మనము ఈ లోకంలో ఏదైనా ఒక వస్తువును కొన్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక విలువైన వస్తువును కానీ, ఏదైనా ఒక కనీసం ఒక కూరగాయలు మనం కొంటున్నప్పుడు కానీ, ఏదైనా చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామండి? ఆ వస్తువు సరిగ్గా ఉందా లేదా చూస్తాం. అది సరిగ్గా పని చేస్తుందా లేదా చూస్తాం. ఇంకా వాళ్ళు సరిగ్గా ఉందా లేదో అక్కడే టెస్ట్ చేసి చూస్తాం. అది మనకి సరిపోతుందా లేదా. లేకపోతే కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు అది ఎలా ఉంది, నేను అది తీసుకుంటే మా యొక్క కుటుంబానికి, మా యొక్క కుటుంబ సభ్యులకి నాకు మంచిగా ఉంటుందా లేదా అని ముందుగానే దాన్ని పూర్తిగా పరీక్షించి ఏ కూరగాయన తీసుకుంటాం. అలాగా మనము ఈ లోకంలో ఎన్నో పరీక్ష చేస్తాం. ఎందుకంటే అవి మనకు ఉపయోగపడతాయి. మనం తీసుకుంటున్నాము దానిని, అది నాకు ఉపయోగపడాలి, అది నాకు పూర్తిగా ఉండాలి, అది నాకు నేను ఆ యొక్క కొంత వెల చెల్లించి నేను తీసుకున్న తర్వాత అది నాకు పూర్తిగా ఉపయోగపడాలి అని మన ఉద్దేశంతో దాన్ని మనం ఆ విధంగా పరీక్షిస్తాం. మరి దేవుడు కూడా ఒక క్రైస్తవుడు విశ్వాసంతో, ఆయన మీద నమ్మకంతో క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు, విశ్వాసంతో ఉంటూ ఉన్నప్పుడు దేవుడు కూడా మన విశ్వాసాన్ని పరీక్షిస్తారంటండి. ఎందుకు పరీక్షిస్తారు? ఎందుకు? మనం ఆయన నమ్మాం కదా, ఆయన నమ్మాము, బాప్తిజం తీసుకున్నాము, ఆయనే సర్వము, ఆయనే సమస్తము అని ఆ విధంగా మనం ఒక క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. ఇంకా ఎటువైపు చూడకుండా దేవుళ్ళలోనే మనం ఉంటా ఉన్నాం. కానీ అప్పుడు దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తారంట. ఎందుకు పరీక్షిస్తారో తెలుసా? ఆ విశ్వాసంలో మనం ఇంకా ఒక మెట్టుకు ఎక్కడానికి, ఆ విశ్వాసంలో మనం పరీక్షిస్తున్నప్పుడు ఎంతోమంది మనల్ని ప్రశ్నిస్తారు. ఎంతోమంది కాదండి, మనకే ప్రశ్నలు వస్తాయి, ఎన్నో అవమానాలు కలుగుతాయి. ఎందుకు ఈ బాధలు వచ్చాయి, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఇంకా బాధలు ఎక్కువైపోయాయి అన్న ఆలోచన, అన్న మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆ విశ్వాసం
విశ్వాస పరీక్ష అనేది పూర్తయిన తర్వాత, ఆ విశ్వాస పరీక్షలో నువ్వు నేను విజయం సాధించిన తరువాత కానీ మనకు అర్థం కాదు అండి, దేవుడు ఎందుకు నిజంగా నన్ను ఈ విధంగా పరీక్షించాడు, దేవుడు ఎందుకు విశ్వాసంలో నన్ను ఇంతగా పరీక్షించారు, ఆయనతోనే ఉంటున్నా కూడా ఇన్ని కన్నీళ్ల గుండా, ఇంత అవమానం గుండా, ఇంత మాటల యొక్క బాధ గుండా నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారో మనకు అర్థం కాదు. అసలు దేవుడు ఎందుకు పరీక్షిస్తారు? మన విశ్వాసం పరీక్షింపబడుతున్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? అసలు నువ్వు ఈ సమయంలో నువ్వు విశ్వాసంలో పరీక్షింపబడతా ఉంటే ఏ విధంగా దేవుడు వాగ్దానం నీకు అనుగ్రహిస్తున్నారో మనం 3 విషయాల్లో ఈరోజు నేర్చుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం మన విశ్వాసం పరీక్షింపబడుతుంది. మన విశ్వాసం పరీక్షింపబడుతుంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నీ విశ్వాసం, మన విశ్వాసం పరీక్షింపబడుతున్నప్పుడు లోకం వైపు చూడకూడదు. మన విశ్వాసం పరీక్షింపబడుతున్నప్పుడు లోకం వైపు చూడకూడదు. ఇక్కడ ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలనుకుంటున్నానండి. ఆ వ్యక్తి పేరు అబ్రహాం. ఈ అబ్రహాము యొక్క విశ్వాసం పరీక్షింపబడింది అని చెప్పే ముందుగా నేను కొన్ని నిమిషాలు చెప్తానండి. ఆ యొక్క ఆదికాండము 11వ అధ్యాయంలో ఆ యొక్క బాబేలు గోపురం దగ్గర దేవుడు జనులందరినీ తారుమారు చేసిన తర్వాత ఆ యొక్క నోవాహు కుమారుడైన షేము వంశావళిలో తేరహు అనే వ్యక్తి అక్కడ తారుమారు అయిన తర్వాత ఆ వ్యక్తి వచ్చి ఊరు అనే పట్టణంలో స్థిరపడ్డారు. ఊరు అనే పట్టణంలో ఆ తేరహు ఎవరు అంటే అబ్రహాము యొక్క తండ్రి. ఆ తేరహు కుమారుడు ఎవరు అంటే అబ్రహాము. ఊరు అనే పట్టణంలో ఆ యొక్క కుటుంబం స్థిరపడిపోయింది. ఆ కుటుంబం ఊరు పట్టణంలో కొన్ని సంవత్సరాలు ఉండిన తర్వాత ఆ కుటుంబం అంతా హారానుకు వెళ్ళిపోయిందండి. హారానుకు వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ తేరహు అనే వ్యక్తి, ఎవరైతే అబ్రహాము తండ్రి తేరహు అనే వ్యక్తి చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అబ్రహాము వారి యొక్క సహోదరులతో అక్కడ నివసించిన తర్వాత అబ్రహాముకి 75 సంవత్సరాలు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడతారు. ఏమని మాట్లాడతారో తెలుసా అండి? 12వ అధ్యాయము 1వ వచనం మనం ఒకసారి చూద్దాం. నేను నిన్ను గొప్ప జనముగా చేసి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము అని దేవుడు వాగ్దానం చేస్తారు. ఏమని చెప్తారు అంటే, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నేను నీకు చూపించే దేశానికి నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్తారు. 75 సంవత్సరాలప్పుడు అబ్రహాముకి దేవుడు మాట్లాడతారు. అబ్రహాముతో 12వ అధ్యాయం 1వ వచనం మాట్లాడిన తరువాత అబ్రహాము దేవుడు చూపించిన కానాను దేశానికి వస్తారు. ఇప్పుడు చూడండి, చిన్న వయసు నుంచి అబ్రహాము 3 ప్రాంతాలు తిరిగారు. మొట్టమొదటిగా ఆ బాబేలు గోపురం తారుమారైన తర్వాత ఊరు అనే పట్టణానికి వెళ్ళారు. తర్వాత హారాను అనే పట్టణానికి వెళ్ళారు. అక్కడ తన తండ్రి చనిపోయారు. తర్వాత దేవుడు మాట్లాడడం వలన కానాను అనే ప్రాంతానికి తన భార్య అయిన శారా, లోతు ఈ ముగ్గురు కలిసి కానాను పట్టణానికి వచ్చారు. ఇప్పుడు మనం చూసినట్లయితే అక్కడ ఏం జరిగిందంటే ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం ఒక్కసారి చూద్దామండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. ఏ దేశంలో కరువు వచ్చిందండి? ఇప్పుడు అబ్రహాము, శారా, లోతు దేవుడు ఏదైతే చూపించారో ఆ కానాను దేశంలో వారు అడుగు పెట్టిన తర్వాత, కానాను దేశంలో వాళ్ళు వచ్చిన తర్వాత ఆ దేశంలో కరువు భారంగా ఉండెను అని ఉంది. ఆ దేవుడు మాట్లాడారు. మనము ఊరులో ఉన్నప్పుడు కరువు వచ్చిందని బైబిల్లో ఎక్కడా లేదు. ఆ కుటుంబం ఊరు అనే పట్టణంలో, ఆ పేరు కూడా ఊరే అండి, ఆ ఊరు అనే పట్టణంలో ఉన్నప్పుడు అక్కడ కరువు వచ్చిందని బైబిల్లో లేదు. అలాగే ఆ కుటుంబం హారాను అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కరువు వచ్చిందని లేదు. కానీ దేవుడు చెప్పిన ప్రాంతానికి కానానుకు వెళ్ళినప్పుడు అక్కడ కరువు వచ్చినప్పుడు దేవుడు వైపు చూడకుండా అబ్రహాము, ప్రభా నువ్వే కదయ్యా పిలిచావు, నువ్వు నాకు సహాయం చేస్తావు ప్రభా, ఈ కరువులో కూడా నన్ను నిలబెట్టగలవయ్యా, ఈ కరువులో కూడా నువ్వు నాకు సహాయం చేయగలవు ప్రభా, నీ చిత్తానుసారంగా నేను ఈ యొక్క కానాను దేశానికి వచ్చాను. దేవుడు 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటారు అంటే, నీ యొక్క దేశాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ యొక్క బంధువులను వదిలేసి రమ్మని వచ్చినప్పుడు నేను ఒంటరిగా ఇక్కడ నా భార్యతో లోతుతో ఉన్నాను ప్రభా అని దేవుణ్ణి అడగకుండా అబ్రహాం ఏం చేశారో తెలుసా అండి?
మనం చూసాం కదా, ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారంట. ఐగుప్తు, అక్కడ కరువు ఉందని దేవుడు వైపు చూడకుండా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. ఐగుప్తు దేశము అంటేనే మనకి తెలుసు ఒక బానిసత్వానికి ఒక చిహ్నం అండి, ఒక సైన్ అన్నమాట, ఒక సూచన బానిసత్వానికి. అంతేకాదు ఐగుప్తు దేశం వైపు చూశాడు అంటే లోకం వైపు సహాయం కోసం వెతుక్కున్నాడు అని అర్థం అండి అబ్రహాము. అక్కడ ఏం జరిగిందండి, 12వ అధ్యాయము మనము 3 వచనాలు మనం ఇక్కడ చూద్దాం. 12వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. అబ్రహాముకు అక్కడ ఆ దేశంలో ప్రాణభయము కలిగి, చూసారండి, నన్ను చంపేసి నిన్ను బ్రతకనిస్తారేమో. అక్కడకు వెళ్ళారు అబ్రహాము, కానీ తనకి భయం పట్టుకుంది. అమ్మో నన్ను చంపేస్తారేమో, నువ్వు చక్కగా ఉన్నావు, చూడడానికి చాలా అందంగా ఉన్నావు, నిన్ను బట్టి నన్ను చంపేసి నిన్ను బ్రతకనిస్తారేమో. అక్కడ దేవుడు విరోధంగా, దేవుడు చిత్తానుసారంగా కాకుండా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు, దేవుడు పరీక్షిస్తున్నప్పుడు, ఆ యొక్క కానాలులో పరీక్షిస్తున్నప్పుడు ఆ ప్రాంతాన్ని వదిలేసి ఐగుప్తు వైపు వెళ్ళినప్పుడు తనకేం జరిగిందండి, భయం పట్టుకుంది, ప్రాణ భయం పట్టుకుంది. అంతేకాకుండా ఏం జరిగిందంటే 12వ అధ్యాయము 17వ వచనం, అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి ఫరోను అతని కుమారుడు అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. చూసారండి, అక్కడికి వెళ్ళగానే అబ్రహాంకి ప్రాణభయం వచ్చింది. తర్వాత వాళ్ళ వల్ల అక్కడున్న ఐగుప్తు రాజు యొక్క ఫరోకి మహావేదన కలిగిందంట ఈ యొక్క అబ్రహాము శారా వల్ల. అసలు దేవుడు ఏమంటున్నారండి, శ్రమలలో ఐగుప్తు దేశానికి వెళ్ళిన వాళ్ళని, ఆ యొక్క కరువులో ఐగుప్తు దేశానికి వెళ్ళిన వారిని దేవుడు ఏమంటున్నారో ఒక్క మాట చూద్దామండి. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం, 31వ అధ్యాయము 1వ వచనం యెషయా గ్రంథం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథముల విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. దేవుడు క్లియర్గా చెప్పాడండి. ఎప్పుడైతే ఆయన పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టక, ఆయన దగ్గర విచారింపక ఐగుప్తు దేశానికి వెళ్ళి ఆ యొక్క గుర్రాలు అవే ఒక ఆధారం అని ఎవరైతే అనుకుంటారో వారికి శ్రమ అని యెషయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. దేవుడు నీతో నాతో ఏం చెప్తున్నారో తెలుసా, నీ విశ్వాసము పరీక్షింపబడుతున్నప్పుడు ఐగుప్తు లాంటి ఆ యొక్క బానిసత్వంలోనికి, ఐగుప్తు లాంటి లోకం వైపుకు నువ్వు చూస్తున్నావా? నువ్వు చూసినట్లయితే ఎలా అయితే ఆ యొక్క అబ్రహాము శ్రమను పొందుకున్నాడు, అక్కడ ప్రాణభయం కలిగింది, అతని వల్ల ఫరోకి ఏం జరిగిందంటే మహావేదనలు కలుగుతున్నాయి. ఆ విధంగా శ్రమ పడుతున్నాడు, అక్కడ ఉండలేకపోతున్నాడు, అక్కడ నుంచి వెళ్ళలేకపోతున్నాడు, అక్కడ ఉండలేకపోతున్నాడు. ఆ విధంగా అబ్రహాము జీవితం కలిగింది. దేవుడు స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నారు. నీ విశ్వాసం పరీక్షింపబడుతున్నప్పుడు, దేవుడి ప్రణాళికలో, దేవుడి ఏర్పాటులో ఉన్న నువ్వు, నీ విశ్వాసం పరీక్షింపబడుతున్నప్పుడు నువ్వు ఐగుప్తు లాంటి లోకం వైపు చూస్తున్నావా? యెషయా గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనంలో అట్లు ఆ విధంగా చేసే వారికి శ్రమ అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఆ విధంగా అబ్రహాము ఐగుప్తులో ఉన్నప్పుడు ఏం జరిగిందో మనం చూసాం. తర్వాత అక్కడ జనులు ఏం చేశారో ఒక భయంకరమైన వచనాన్ని మనం చూద్దామండి. 12వ అధ్యాయం 20వ వచనం, మరియు ఫరో అతని విషయమై తన జనులను ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతన్ని తగిన సమస్తమును పంపివేసిరి. చూసారా అండి, అతనికి ప్రాణభయం కలిగింది. దేవుడు ఆయన దగ్గర అడగకుండా, సహాయం అడగకుండా వెళ్ళినందుకు ప్రాణభయం కలిగింది. వీరి వల్ల ఫరో యొక్క వాళ్ళకి మహావేదనలు కలిగాయని ఆ దేశం నుంచి వాళ్ళిద్దరిని పంపివేశారంట. సమస్తం కలిగిన సమస్తాన్ని పంపివేశారు. చూడండి, మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చారనుకోండి, ఒక గెస్ట్లు వచ్చారు, బంధువులే మన ఇంటికి వచ్చారు, వాళ్ళని సడన్గా కూర్చుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అంటే వాళ్ళు ఎంత బాధపడతారండి, ఎంత అవమానంగా భావిస్తారు. ఇదే జరిగింది అండి అబ్రహాముకు కూడా. ఆ యొక్క దేశంలో కరువు, ఈ యొక్క దేవుడు చూపించిన స్థలంలో కరువు ఉందని చెప్పి ఆ దేవుడు పరీక్షిస్తున్నప్పుడు, అయ్యో ఆ పరీక్షలో నేను ఉండాలి, దేవుడి వైపు మాత్రమే చూడాలి, దేవుడు
మాట చొప్పున నేను ఈ కానాని దేశానికి వచ్చాని అనుకోకుండా ఐగుప్తు వైపు చూడడం వల్ల ఆ ఐగుప్తు ప్రజల్లో మహావేదన కలిగించి వారిని అక్కడి నుంచి సమస్తాన్ని పంపివేశారు. అంటే ఎంత అవమానం పొందుంటాడండి అబ్రహాము. దేవుని వాక్యం అందుకే చెప్తుంది, నువ్వు పరీక్షింపబడుతున్నప్పుడు లోకం అనే ఐగుప్తు వైపు చూడవద్దు. ఐగుప్తు వైపు లాంటి లోకం వైపు చూస్తే అబ్రహాములాగా అవమానపరచబడతావు, అబ్రహాములాగా ప్రాణభయం నీకు కలుగుతుంది, శ్రమ కలుగుతుందని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని మాట ప్రకారం అక్కడికి వెళ్ళావు కదా, దేవుని మాట ప్రకారం జీవితాన్ని జీవిస్తున్నావు కదా, దేవుని మాట ప్రకారం జీవితాన్ని సరిచేసుకుంటున్నావు కదా. అప్పుడు శ్రమలు వస్తున్నప్పుడు నా విశ్వాసం పరీక్షింపబడుతుంది దేవుడి ద్వారా అని చెప్పి నువ్వు ధైర్యంగా ఆయననే హత్తుకోవాలి, కానీ ఆయన వైపే చూడాలి. కానీ లోకం వైపు, లోక సలహాల వైపు, లోకస్తుల వైపు నువ్వు చూసావంటే యెషయా గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనములో ఏ విధమైన వాగ్దానం దేవుడిస్తున్నారో, ఐగుప్తు వైపు చూసిన వారికి శ్రమని, అటువంటి తెలియని శ్రమలను మనమే కొని తెచ్చుకుంటామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము జీవితం ఆ విధంగా అయింది. మన యొక్క వాక్య ప్రసంగ అంశం మన విశ్వాసం పరీక్షింపబడుతుంది. మనం మొట్టమొదటిగా మన విశ్వాసం పరీక్షింపబడుతున్నప్పుడు లోకం వైపు చూడకూడదు. అర్థమైంది కదండి. ఒక అవమానాన్ని పొందుకున్నాడు, ఒక ప్రాణ భయంలోనికి వెళ్ళాడు. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు ఎందుకు మనల్ని పరీక్షిస్తారు? ఈ లోకంలో మనం చాలా మంది వింటూ ఉంటాం కదండి, నాకు ఎగ్జామ్ ఉంది, నాకు టెస్ట్ ఉంది, నాకు ఎగ్జామ్ ఉంది అన్న మాటలను మనం వింటాం. ఎందుకు అంటే వారు వేరే ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికో, నెక్స్ట్ ప్రమోషన్లోనికో ఆ విధంగా ఆ యొక్క పరీక్షలు, ఆ యొక్క పరీక్ష అనేది ఈ లోకంలో ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మరి దేవుడు ఎందుకు పరీక్షిస్తారండి? దేవుడు ఎందుకు పరీక్షిస్తారు? అబ్రహాము జీవితంలోనే జరిగిన మరొక అధ్యాయంలో ఉన్న దానిని మనం చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 1-2 వచనాలు మనం ఒకసారి చదువుదామండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును ఎట్లనగా, ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పవో పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. దేవుడి చిత్తానుసారంగా ఒక వాగ్దాన పుత్రుని పొందుకున్న అబ్రహాము కొన్ని సంవత్సరాల తర్వాత మరలా దేవుడు పరీక్షిస్తున్నారు. అక్కడ తెలుగు బైబిల్లో అయితే దేవుడు శోధించను అని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో గాడ్ టెస్టెడ్ అబ్రహాం అని ఉంటుందండి. గాడ్ టెస్టెడ్ అబ్రహాం. దేవుడు అబ్రహాంని పరీక్షిస్తున్నారు, మరలా పరీక్షిస్తున్నారు. 12వ అధ్యాయంలో ఒకసారి పరీక్షించారు, అక్కడ శ్రమలు పొందాడు, అయిపోయింది. ఇక్కడ 22వ అధ్యాయంలో కూడా మరలా పరీక్షిస్తున్నారు, అతని విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు. నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి ఆ మొరియా దేశానికి వెళ్ళి అక్కడ నువ్వు బలివ్వాలి అని దేవుడు 22:1-2 వచనాల్లో చెప్పినప్పుడు అబ్రహాము ఏమీ మాట్లాడకుండా దేవుడికి లోబడి ఎంతగానో బాధపడి ఉంటాడు, ఎంతగానో కన్నీరు కార్చుంటాడు. ఇది నిజంగా దేవుని స్వరమేనా, దేవుడు ఇలా మాట్లాడా అని క్వశ్చన్ వేసుకోకుండా తెల్లవారగానే 3 దినముల ప్రయాణం, ఆ 22వ అధ్యాయము మనం చదివినట్లయితే 3 దినములు తన ప్రాంతం నుంచి ఆ మొరియా అనే దేశానికి వెళ్ళడానికి 3 దినములు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళాడు. ఆ 3 దినంలో ఎంతగా వేదన చెందించాడండి. ప్రతిసారి తన కుమారుడు పక్కనే ఉన్నాడు. అయ్యో నా కుమారుడిని నేను నా చేతులారా బలివ్వబోతున్నాను, దేవుడు చెప్పాడు అన్న తనలో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఆలోచనలు, ఎంతో అర్థం కాని స్థితి. ఆ విధంగా 3 రోజుల ప్రయాణం అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అక్కడకు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందండి, ఆ ప్రాంతానికి, ఆ మొరియా అనే పర్వతానికి వెళ్ళి బలి అర్పిస్తూ ఉన్నప్పుడు 22వ అధ్యాయము 12వ వచనంలో, అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీయూ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. చూసారా అండి, దేవుడు ఏమంటున్నారంటే నువ్వు నాకు భయపడేవాడువని దేవుడు అబ్రహాం గురించి సాక్ష్యం ఇస్తున్నారు. అంతలోనే అయిపోయిందా? ఆ విశ్వాస పరీక్షలో అలా కొనసాగుతున్నప్పుడు దేవుడు ఒక గొప్ప సాక్ష్యాన్ని అబ్రహాంకి ఇచ్చారు. ఏమని అంటే, నువ్వు నాకు భయపడు వాడవని నాకు అర్థమైంది
అని చెప్పారు. అంతేకాకుండా 22వ అధ్యాయము 17-18 వచనాలు ఇప్పుడు అందరం ఒక్కసారి కలిసి చదువుదామండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరము వలె ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. 18వ వచనం అండి. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. దేవుడు ఎందుకు పరీక్షిస్తారో తెలుసా? మనల్ని ఆశీర్వదించడమే కాదండి, మనము కొంతమందికి ఆశీర్వాదకరంగా ఉండడం కోసం నీ యొక్క విశ్వాసాన్ని, నా యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తారు. అదే అబ్రహాము జీవితంలో జరిగింది. నిన్ను నేను సముద్ర తీరం వలె ఇసుక వలె అంతగా గొప్పగా నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను నేను ఆ విధంగా ఆశీర్వదిస్తాను అని ఆయన యొక్క ఆశీర్వాదాలను దేవుడు చెప్పాడు. 17వ వచనంలో 18వ వచనంలో ఏమన్నారు అంటే తెలుసా అండి? భూలోకంలోని జనులందరూ నీ సంతానం వలన ఆశీర్వదింపబడుదురు. నువ్వొక ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుడు మనల్ని ఎందుకు పరీక్షిస్తారు ఇప్పుడు అర్థమైంది కదా. దేవుడు మనల్ని ఎందుకు పరీక్షిస్తారంటే నిన్ను ఆశీర్వదించడమే కాదు, నీ యొక్క సాక్ష్యం ద్వారా, నీ జీవితం ద్వారా, నువ్వు పొందుకున్న దేవుడి యొక్క ఆశీర్వాదాల ద్వారా నిన్ను ఒక ఆశీర్వాదకరంగా ఉంచడం కోసమే కాదు, కానీ అనేక మందికి నువ్వు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు పరీక్షిస్తున్నప్పుడు అబ్రహాము ఏ విధంగా అయితే ఆ యొక్క 12వ అధ్యాయంలో తప్పు చేశాడో మరలా ఆ తప్పును చేయకుండా దేవుడు నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. గాడ్ టెస్టెడ్ అబ్రహాం. దేవుడు పరిశోధిస్తున్నాడు కాబట్టి నేను ఆ విశ్వాసంలో జయాన్ని పొందుకోవాలి అని చెప్పి ఆ విశ్వాసం లోకం వైపు చూడలేదు. ఆ 12వ అధ్యాయంలో చేసిన తప్పుని అబ్రహాము చేయలేదు. కానీ 22వ అధ్యాయంలో ఏ విధంగా అయితే 3 రోజుల ప్రయాణంలో కూడా ఎన్నో ప్రశ్నలు, ఆ సమాధానం లేని ప్రశ్నలు ఉన్నా కూడా తన హృదయంలో కన్నీరు కార్చే స్థితి, అసలు ఆ నవ్వు మర్చిపోయి ఉంటాడండి అబ్రహాం. ఆ మాట చెప్పగానే అసలు కన్నీరే వస్తుందేమో ఆ మాట వినినప్పుడు, ఆ మాటను గుర్తు చేసుకుంటున్నప్పుడు, తన కుమారుణ్ణి తీసుకెళ్తున్నప్పుడు 3 రోజుల ప్రయాణం ఎంతగా వేదన చెందుంటాడు. అయినా కూడా ఒక్కటి కూడా నేను ఇవ్వను అన్న మాట రాలేదు. కానీ విశ్వాసంలో ఉన్నాడు కాబట్టి దేవుడు ఎనిమిది సాక్ష్యాన్ని పొందుకున్నాడు. నువ్వు నాకు భయపడే వ్యక్తివని సాక్ష్యాన్ని పొందుకున్నాడు. సమస్తమైన జనులందరూ, భూజనులందరూ నీ సంతానం వలన ఆశీర్వదింపబడతారు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. అందుకండి అంత గొప్ప ఆశీర్వాదంలోనికి తీసుకెళ్లడం కోసమే దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తారు. ఆ పరీక్షిస్తున్నప్పుడు మనం ఏమి చేయాలో కూడా దేవుడు నీ ముందు, నా ముందు ఉంచారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం మన విశ్వాసం పరీక్షింపబడుతుంది. మొట్టమొదటిగా మన విశ్వాసం పరీక్షింపబడుతున్నప్పుడు నువ్వు లోకం వైపు చూడకూడదు. రెండవదిగా మన విశ్వాసం ఎందుకు పరీక్షింపబడుతుందో చూసాం. మూడవదిగా అండి, దేవుడు నీతోనే చెప్తున్నాడు, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నారా? ఈ సమయంలో నువ్వు వాక్యాన్ని చూస్తూ, నువ్వు వాక్యాన్ని వింటున్న నీతో దేవుడు చెప్తున్నారు, దేవుడు నిన్ను పరీక్షించే సమయంలో నువ్వున్నావా? ఆ సమయం ఎలా ఉంటుందో తెలుసా అండి? ఆ యొక్క రోజులు ఎలా గడుస్తాయో తెలుసా? నీ తోటి వారు, నీ యొక్క బంధువులు, నీ తోటి వారు, నీ తోటి ఉద్యోగస్తులు అందరూ కూడా ఆశీర్వదింపబడుతున్నట్లు, అందరూ కూడా సంతోషంగా ఉన్నట్లు, అందరూ కూడా ఎంతగానో గొప్పగా హెచ్చింపబడుతున్నట్లు నీకు అనిపిస్తూ ఉంటుంది. అయ్యో, నేను దేవుడి చిత్తానుసారంగానే ఉన్నానే, దేవుడి సర్వశక్తిమంతుడు, నేను దేవుడి వైపు చూస్తా ఉన్నానే, ఎందుకు నాకు ఈ స్థితి, ఎందుకు నాకు అర్థం కాని స్థితిలో ఉన్నాను, ఒక స్థిరము లేని పరిస్థితుల్లో నా కుటుంబం ఎందుకు ఈ విధంగా వెళ్తుంది అన్న ప్రశ్నలు నీలో ఎన్నో కలుగుతాయండి. ఆ నీలో కలగడమే కాదు, ఎంతో మంది నిన్ను క్వశ్చన్ చేస్తూ ఉంటారు. సాతాను వాళ్ళని ప్రేరేపించి నీ మీద వాళ్ళకి ప్రశ్నలు వేసేటట్లుగా, ఎందుకు నీ జీవితం ఇలా ఉంది, దేవుడు అంటావు కదా, దేవుడిని చిత్తాన్ని తెలుసుకొని ఆయనకు లోబడిన తర్వాత ఇంకా కష్టాలు నీకు ఎక్కువైపోయాయి కదా, ఇంకా నీకు ఈ విధంగా జరుగుతుంది ఏంటి, నీ పిల్లలు ఏంటి, నీ యొక్క కుమారులు కుమార్తెలు ఈ విధంగా ఉన్నారేంటి, నీ యొక్క ఆరోగ్య స్థితి ఏంటి, నీ యొక్క ఆర్థిక స్థితి ఏంటి, అందరూ క్వశ్చన్ వేస్తూ ఉంటారండి, అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ ప్రశ్నలో నువ్వు
ఇంకేం లేదు, ఆ యొక్క దేవుడి ప్రణాళికలో నేను లేను, దేవుడు నన్ను ఏర్పరచుకోలేదు, దేవుడు చిత్తం కాదు అని వెను తిరగకూడదండి. ఐగుప్తులాగా, ఐగుప్తు దేశానికి ఎలా అయితే అబ్రహాము వెళ్ళాడో ఆ విధంగా వెను తిరగకూడదు. అక్కడ దేవుడు స్పష్టంగా యెషయా గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనంలో స్పష్టంగా చెప్తున్నారు, దేవుని యొద్ద విచారింపకయు దేవుణ్ణి లక్ష్య పెట్టకయు ఎవరైతే ఆ ఐగుప్తు యొక్క రౌతులు గుర్రాలు అవే ఆధారం చేసుకొని వెళ్తారో వారికి శ్రమ. ఒక్కటి చెప్పనా అండి, ఒక చేపని మనం ఒక చిన్న వాటర్లో ఉంచినా కూడా అది చాలా సురక్షితంగా ఉంటుంది. ఆ చేప బయట ప్రపంచం, ఈ వాటర్లో కొంచెమే ఉంది నీళ్లు అని చెప్పి బయట అంతా ప్రపంచం విశాలంగా ఉందని బయటకు వస్తే ఎన్ని నిమిషాలు బ్రతకగలదండి? ఎన్ని నిమిషాలు బ్రతకగలదు? మనం కూడా ఆ యొక్క విశ్వాస పరీక్షలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఇరుకుగా ఉంది, చాలా కష్టంగా అనిపిస్తుంది, ప్రశ్నలు వస్తున్నాయి, అర్థం కాని స్థితిలో ఉన్నాయి. కానీ నువ్వు దేవుడితో ఉన్నప్పుడు మాత్రమే ఆ ఆ యొక్క ఇరుకులో దేవుడితో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సురక్షితంగా ఉండగలవు. ఎప్పుడైతే ఆయన చేతిలో నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావో, ఆ చేపలాగా నువ్వు ప్రపంచం విశాలంగా ఉంది, ఇక్కడ నేను ఉండలేకపోతున్నా, నాకు వాటర్ సరిపోవట్లేదు, నాకు తిరగడానికి సరిగ్గా లేదు అని ఎప్పుడైతే బయటకు వస్తుందో ఎన్ని నిమిషాలు బ్రతుకుతుందండి? ఎన్ని నిమిషాలు మనం శ్రమలు పడిపోతాం, ఎన్నో రోజుల్లోనే మనం శ్రమల్లో వెళ్ళిపోతాం. ఒక్కటి గుర్తుపెట్టుకుంటారా అండి, మనకు ఒక అర్థం కాని దేవుడు తెలిసి కూడా, దేవుడి వైపు చూస్తా కూడా, నువ్వు నమ్మకంగా దేవుడిని వెంబడిస్తా కూడా, దేవుడి చిత్తాన్ని తెలుసుకుని ఆ విధంగా జీవిస్తున్నప్పుడు నీకు అర్థం కాని స్థితి వచ్చిందా? అందరూ నిన్ను ప్రశ్నిస్తున్నారా? సంతోషించాలండి. ఆయన యొక్క దైవిక ప్రణాళికలో నీ జీవితం ఉందని నువ్వు గొప్పగా సంతోషించి, ప్రభా ఈ ఇరుకులో నేను ఉంటాను, కానీ నీ చేతిలో నుంచి నేను బయటకు వెళ్ళను. ఎంత కష్టమైన అర్థం కాని స్థితి అయినా ఈ విశ్వాస పరీక్షలో నీ వైపే చూస్తాను అని ఎలా అయితే అబ్రహాములాగా ఆయన వైపు తిరుగుతావో, ఎలా అయితే దేవుడి వైపు నువ్వు తిరుగుతావో, దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తారండి. అదే 22వ అధ్యాయంలో అర్థం కాల 3 రోజుల ప్రయాణం, ఏమి అర్థం కాల, నడుస్తున్నారు, శారీరక శ్రమ, హృదయంలో ఎంతగానో శ్రమ, వెళ్తున్నారు, గుర్రాల మీద వెళ్తున్నారు, కానీ ఆ గాడిదల మీద, ఆ యొక్క ఒంటల మీద వెళ్తున్నారు, ఎంతగానో శారీరక శ్రమను అనుభవించి ఒక ప్రిపేర్ లేని, ఒక సిద్ధపరచని ప్రయాణం 3 రోజులు చేశారు. ఆ శారీరక శ్రమ, ఆ హృదయంలో ఎంతో వేదన అబ్రహాంకి, అయినా కూడా వెళ్ళాడు. దేవుడు అక్కడ ఆశీర్వదించారు. అనేకమైన జనములు నీ సంతానం ద్వారా, సమస్తమైన జనములు నీ సంతానం ద్వారా ఆశీర్వదింపబడతాయి అని చెప్పారు. అటువంటి ఊహించని ఆశీర్వాదంలోనికి నిన్ను దేవుడు తీసుకు వెళ్ళాలని నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు. భయపడొద్దు. ఆ ఇరుకులో, అర్థం కాని స్థితిలో ఆయన వైపే చూడు. ప్రభా నీ చిత్తం, ప్రభా నీ దగ్గరుంటే నేను బ్రతుకుతా, నీ దగ్గరుంటే నేను సంతోషంగా ధైర్యంగా ఉండగలను. నేను ఎట్టి పరిస్థితుల్లో లోకం వైపు చూడను, ఎట్టి పరిస్థితుల్లో లోకంలో వారు మాట్లాడే మాటలకు నేను బాధపడను, వారి మాట్లాడే మాటలకు నేను విలువివ్వనని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, దేవుడు నిన్ను ఊహించని ఆశీర్వాదంలోనికి దేవుడు తీసుకెళ్తారు. అబ్రహాము ఊహించలేదండి, నా కుమారుడితో నేను వస్తానో రానో అనుకున్నాడు, కానీ దేవుడు నాకు ఒక గొప్ప వాగ్దానాన్ని అక్కడ ఇస్తారు. ఆ మొరియా పర్వతం మీద సమస్తమైన జనులు నీ సంతానం ద్వారా ఆశీర్వదింపబడతారు అన్న వాగ్దానం నేను పొందుకోవడానికి వెళ్తున్నానని అబ్రహాము ఊహించలేదు. నిన్ను నన్ను కూడా విశ్వాస పరీక్షలో మనం నిలబడినట్లయితే దేవుడు ఊహించని స్థితిలో మనల్ని ఉంచుతారు. ఒక వచనాన్ని మనం చూద్దామండి. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అర్థమైందండి? మెప్పును ఘనతయు మహిమను కలుగుటకు ఈ విశ్వాస పరీక్ష ఒక కారణమవుతుంది. ధైర్యం తెచ్చుకోండి, ప్రార్థన చేసుకుందాం.
సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మ దేవా యేసయ్య, ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూసారో తండ్రి, ఎవరైతే ప్రభా నేను నీతో ఉన్నాను అయినా కూడా నేను ఇంకా ప్రభా ఇలా అర్థం కాని స్థితిలో ఉన్నాను అని ఇంకా బాధపడుతున్నారో వారందరితో మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు. ఎవరైతే ఇప్పుడు పరీక్షింపబడుతున్నారో ప్రభా, అబ్రహాము మొదటిసారి చేసిన తప్పును మేము చేయకుండా మమ్మల్ని ప్రభా యేసయ్య ఒక హెచ్చరికలాగా మా ముందుంచిన దేవా ప్రభా, మేము లోకం వైపు చూడకుండా ఇరుకైనా అర్థం కాని స్థితి అయినా కన్నీరైనా బాధైనా నీ వైపు చూసే ఒక గొప్ప స్థితిని మా అందరికీ మా కుటుంబాలకి దయచేయండి. ఈ విశ్వాసంలో ఈ యొక్క విశ్వాస పరీక్షలో ఊహించని ఒక ఆశీర్వాదంలోనికి వెళ్ళే గొప్ప ఆత్మీయ స్థితిని మా అందరికీ దయచేసి, నీలో అంటగట్టబడే స్థితిని మాకు దయచేసి, నువ్వు ప్రభా ఎంత పరీక్ష పెట్టినా మేము భరించలేనంతగా మమ్మల్ని పరీక్షించవని ధైర్యం తెచ్చుకొని నీ వైపు చూసే భాగ్యాన్ని అనుగ్రహించి ఒక మెప్పులోనికి ఒక ఘనతలోనికి మా విశ్వాసపు పరీక్ష మమ్మల్ని తీసుకెళ్తుందని మేము విశ్వసించడానికి మాకు సహాయంను దయచేసి ఆ వాగ్దానం మా జీవితాల్లో ప్రభా నిజం చేస్తున్నందుకు నీకు వందనాలు. నువ్వే తోడేండి, నడిపించండి, నీ గొప్ప కార్యంతో నింపండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, నీ విశ్వాసము పరీక్షింపబడుతుందా? నువ్వు ఆయన యొక్క దైవిక ప్రణాళికలో ఒక భాగమయ్యావని సంతోషించు. నీ విశ్వాస పరీక్ష అనేది ఒక మెప్పులోనికి ఒక ఘనతలోనికి ఆయన యొక్క మహిమలోనికి తీసుకువెళ్తుందని ధైర్యం తెచ్చుకొని దేవుడి వైపు చూడు. ఊహించిన ఒక ఆశీర్వాదంలోనికి నీ సంతతిని నీ కుటుంబాన్ని దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి. ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. దేవుడు తన మెప్పులో ఘనతలో ఉండే ఒక గొప్ప విశ్వాస పరీక్ష నుంచి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈశీనాశ్రయము